నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కవిత గారు కూడా బీసీ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్ చేయాలి, ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ అనేది మీరు కేటాయించాలి. మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే హామీ ఇచ్చారో దీనికి సంబంధించి మీరు పూర్తి స్థాయిగా మీరు ఈ రిజర్వేషన్ అయితే కేటాయించాలని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏంటి కొత్తగా బీసీ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడడం, గతంలో మరి మీరే కదా 22% బీసీ రిజర్వేషన్. కొత్తగా ఏం చేయట్లేదండి. కేసీఆర్ గారు స్థానిక సంస్థలలో ఎలక్షన్లలో 50% రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ గారు. మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇది కొత్తగా ఎత్తుకున్న రాగం ఏం కాదు. తీన్మార్ మల్లయ్య లెక్క, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ లెక్క కవితక్క గారు ఎప్పుడో మహిళల గురించి కొట్లాడింది. జంతర్ మంతర్ సాక్షిగా మహిళా బిల్లు గురించి కొట్లాడింది. ఆమెనే విజయం సాధించిండ్రు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కొట్లాడుతూనే ఉన్నారు. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేక. అప్పటి నుండే కొట్లాడుతున్నారు. బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కులగణన చేస్తాము, కమిషన్ నివేదిక ప్రకారంగా మేము బీసీలకు 22% ఉన్నదాన్ని 42-46% పెంచుతాము అని చెప్పారు. 100 రోజులలోనే ఇది చేస్తాము అని చెప్పిండ్రు. 100 రోజులు అయిపోయింది, 300 రోజులు అవుతుంది. కాంగ్రెస్ ఏం చేస్తుందో ఏం చేసిందో కూడా చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు బీసీల కోసము కవితక్క గారు ముందుండి కొట్లాడుతా అంటున్నారు. కవిత మాట్లాడితే వినేటోళ్ళు ఎవరు లేరు. అసలు కవితకి మాట్లాడే అర్హత ఎక్కడదా? ఆమె జైలుకి వెళ్ళి వచ్చిన ఆమె మొన్నటిదాకా ఏమైంది, ఇప్పుడు వచ్చి ఏం చెప్తా ఉంది బీసీ డిక్లరేషన్ మీద? మొన్నటి నుంచి సర్వేలు జరుగుతున్నాయి, అప్పుడు దాకా ఏం చేసింది అంటున్నారు. ఇప్పుడు ఆమెను తట్టుకునే శక్తి లేక ఇలాంటి నిందారోపణలు చేస్తున్నారు. కవిత గారు ఏదైతే అది దాని మీద జైలుకు వెళ్ళిండ్రో అది నింద మాత్రమే, నిజం కాదు అనేసి సుప్రీంకోర్టు సాక్షిగా కొట్లాడి పోరాడి ఆమె బయటికి రావడం జరిగింది. వేరే కండువాలు కప్పుకోనో పార్టీలు మారో ఆమె బయటికి రాలేదు. ఏదో పార్టీలు మారితేనో ఆమె వాషింగ్ పౌడర్ నిర్మాయి బయటికి రాలేదు. ఆమెను తట్టుకునే శక్తి లేకనే ఆమె వస్తే ఇంకా ఏం సంచలనం జరుగుతుందో అనే ఉద్దేశంతో ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు ఆమె మీద. బీసీల కోసం కొట్లాడద్దా? ఎందుకు కొట్లాడారు చెప్పండి? ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు కావలసిన ప్రతి వర్గానికి కావలసిన హక్కుల కోసం కొట్లాడతారు. కొట్లాడద్దని దేని మీద ఉంది, ఎక్కడుంది, ఏ రాజ్యాంగంలో ఉన్నది చెప్పండి? కవిత మాట్లాడితే చూసేటోళ్ళే లేరు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే చూసేటోళ్ళు ఉన్నారా? కవిత ఇప్పుడు కవితక్క మాట్లాడితే చూసే కదా వాళ్ళు, కవిత మాట్లాడితే చూసేటోళ్ళు లేరు అని నిందలు వేస్తున్నారు. ఆమె మాట్లాడితే చూసేటోళ్ళు ఉన్నారా? ఆమె మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? వాళ్ళు స్పందించరా అనేది మీకే అర్థమవుతుంది. ఆమె మాట్లాడితే చూసేటోళ్ళు లేరు అనేసి దొంగ ప్రచారాలు చేస్తున్నారు. ఆమె మాట్లాడితే చూసేటోళ్ళు ఉన్నారు, ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. వీళ్ళు కూడా కులగణన సర్వే అని చేస్తా ఉన్నారు, డిక్లరేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి కొత్తగా మీరు వెళ్ళి బీసీ కమిషన్ కలిసి ఏం చేద్దాం? ఇప్పుడు మీరు ప్రజాపాలన సర్వే అనేసి ఒకటి చేసిండ్రు. అవి రోడ్ల మీద పుట్నాలు పప్పుల దగ్గర దొరికినాయి మనకు పత్రాలు. ఇప్పుడు కులగణన సర్వే అని చేస్తున్నారు. కులగణన సర్వేలా ఫారంలల్లా ఏం కులము, నువ్వు వృత్తి చేస్తావా లేకపోతే జాబ్ చేస్తావా, నీకెంతమంది పిల్లలు, నీ వృత్తి వల్ల నీకెంత ఆదాయం వస్తుంది, నీకు ప్రభుత్వ ఉద్యోగం అయితే నీకెంత ఆదాయం వస్తుంది, ఇలాంటివి ఉండాలి కాలమ్స్. అందులో ఏమున్నాయండి కులగణన సర్వేలా? నిన్న చూసిన మా ఇంటి పక్కన ఆమెకు, అందులో మీ ఇంట్లో పందుందా, కుక్కుందా, బర్రుందా, ఆవుందా అనేసి కులగణనకు అవసరం ఉన్నదా? కులగణనకు నీ ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయా, 3 బెడ్రూమ్లు ఉన్నాయా, ఆ బెడ్రూమ్లల్లా వెస్ట్రన్ టాయిలెట్సా ఇండియన్ టాయిలెట్సా అనేది అవసరం ఉన్నదా కులగణన కోసం? కులగణనకు నీకు రేషన్ కార్డులా ఏ నెంబరు, రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డా, పింక్ రేషన్ కార్డా అనేది అవసరమా? సైకిల్ ఉన్నదా లేకపోతే సైకిల్కి 4-3 టైర్లు అది అవసరమా? కులగణన సర్వే అని చెప్పి ప్రజలు పారిపోయే విధంగా, ప్రజలను తప్పుపట్టే విధంగా ఆ ఫారాంలు ఉన్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా కూడా ఆర్థిక స్తోమత తెలుసుకోవడానికి, కేవలం దీని నుంచి మేము ఎవరిని ఎట్లా గైడ్ చేయాలి, ఆ విలేజ్ కి సంబంధించి మేము ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలనేది మేము తెలుసుకోవడానికి అంటున్నారు. మరి ఇది కరెక్ట్ కాదా? మరి ఆర్థిక స్తోమత అనేది కేసీఆర్ గారికి తెలియదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్తోమత, తెలంగాణ ప్రజలకు నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినవో, రేవంత్ రెడ్డి నీకేవైతే హామీలు ఇచ్చినవో, అందరి రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని ఉదరగొట్టినవో, అన్ని వడ్లకు 500 బోనస్ వేస్తా అని ఉదరగొట్టినవో, ఇప్పుడు ఇస్తే అది ఎంత, ఇప్పుడు తీసుకుంటే 5,000 వస్తాయి, నేనొస్తే రైతు భరోసా పెంచిస్తా 15,000 అని చెప్పిండు.
మరి ఇవన్నీ అప్పుడు సర్వేలు చేయలేదు, ఇవి చేయలేదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉన్నదని నువ్వు ఇచ్చినాయి కాదు కదా. ఇప్పుడు ఏం లేదు, ఈ కులగణన సర్వే అనేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి. ఆ సంక్షేమ పథకాలు బంద్ పెట్టడానికే ఇవి కులగణన సర్వేలు అనేసి ఒకటి తెస్తున్నాడు. ఈ కులగణన సర్వే పత్రాలు కూడా రోడ్ల మీద దొరుకుతున్నాయి, హోటళ్లలో దొరుకుతున్నాయి. మనకు ఏం సర్వేలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ అధికారులు వస్తున్నారో వాళ్ళకే అర్థమైతే లేదు. అధికారులు కూడా వచ్చిన వాళ్ళు స్కూల్ టీచర్లు అయితే మధ్యాహ్నం వరకు స్కూల్లో చెప్పండి, ఆఫ్టర్ మధ్యాహ్నం లంచ్ తర్వాత పోయి కులగణన సర్వే, వాళ్ళకి ఎంత అదైతుంది చెప్పండి, బర్డెన్ అవుతుంది. ఇలాంటివి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కులగణన సర్వేకు మేము వ్యతిరేకులం కాదు, సర్వేలు చేసుకోండి, మా కులం అడగండి, మా ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోండి. కానీ మీరు బర్రెలున్నాయా, గొర్రెలున్నాయా, కుక్కలున్నాయా, ఇండియన్ టాయిలెటా, వెస్ట్రన్ టాయిలెటా, ఏసీ ఉన్నదా, కూలర్ ఉన్నదా, ఫ్రిడ్జ్ ఉందా, ఇంట్లో గ్యాస్ ఉందా, గివ్వా సర్వేలు ఏం చేస్తున్నారు? ప్రజలు భయాందోళనకు గురైతున్నారు, మా రేషన్ కార్డులు ఎక్కడ పోతాయో. అంటే మీరు భయపెడుతున్నారంట ప్రజల్ని, వాళ్ళు బాగానే చేస్తా ఉన్నారు, ప్రజలు దాన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ బిఆర్ఎస్ నాయకుల మధ్యలో దూరి ఇట్లాంటి ప్రచారం అంతా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆది నుంచెల్లి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, వంగింది, కూలింది, సుక్కా నీరు రాలేదనేసి ప్రజలను తప్పుదోవ పట్టించింది, తప్పుడు ప్రచారాలు చేసింది రేవంత్ రెడ్డి. మళ్ళా అదే కాళేశ్వరం ప్రాజెక్టులో 20 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు ఇస్తా అని చెప్తుంది కూడా రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు, మూసీల నీళ్లు పోవడానికి 5 టీఎంసీల నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పంపుల నుంచి తెచ్చుకుంటామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి. హైడ్రా అన్నాడు, ఏం చేసిండో తెలుసు. మూసి ప్రక్షాళన అన్నాడు, ఏం చేసిండో తెలుసు. కొండారెడ్డి పల్లె ఏదైతే ఉందో వాళ్ళ ఊర్లో ఫార్మా సిటీ అని చెప్పిండు, మళ్ళా అది ఫార్మా క్లస్టర్ చేసి చెప్తున్నాడు. తప్పేముంది, ఉద్యోగాలు ఇస్తా అంటుండు కదా అందరికి, ప్రజలందరికీ ఉద్యోగాలు వస్తే నా నియోజకవర్గం మొత్తం డెవలప్ అవ్వద్దా, మీకెందుకు చిన్న చూపు అంటున్నారు కదా. మీ నియోజకవర్గం కాదు డెవలప్ కావాల్సింది, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చెయ్యి. ఒక నీ నియోజకవర్గానికే ముఖ్యమంత్రివి కాదు, నీ నియోజకవర్గ ప్రజలే లడాయి మొదలు పెట్టిండ్రు, నీ నియోజకవర్గ ప్రజలే జంగు సైరన్ బిఆర్ఎస్ వాళ్ళే చేసిరు అంటున్నారు. సురేష్ అనేటోడు బిఆర్ఎస్ వ్యక్తి, బిఆర్ఎస్ వాళ్ళే ఇదంతా చేసిరు అంటున్నారు కదా. పవన్ మీకు తెలుసు, ఫస్ట్ సురేష్ హైదరాబాద్ వాసి అని చెప్పిండ్రు, తర్వాత కొడంగల్ వాసి అని చెప్పిండ్రు. సురేష్ కు మళ్ళా భూమి లేదు అని చెప్పిండ్రు, మళ్ళా సురేష్ బిఆర్ఎస్ కార్యకర్త అని చెప్పిండ్రు. ఇవన్నీ తట్టుకోక మళ్ళా ఏం చెప్పిండ్రు, ఆయన మీద బిఆర్ఎస్ వాళ్ళే మన పట్నం నరేందర్ గారు చేపించిండ్రు అని చెప్పిండ్రు. ఏం చేసిందో ఏం జరిగిందో ప్రజలకు మొత్తం తెలుసు. కొండారెడ్డి పల్లెల ఒక ఊర్లా ఒకళ్ళకు ఇబ్బంది అయితే ఊరంతా ఏకమైతది. ఒక భూములను గుంజుకుంటారంటే భూములు పోతే అన్ని పోతాయి కదా, వాళ్ళందరూ ఏకమై చేసిండ్రు, లడాయి చేసిండ్రు, జంగు సైరన్ ఊదిండ్రు. మీ ప్రతినిధులు పోతే మిమ్మల్ని ఎక్కడ కొడతారో అనేసి మీరు ప్రీ ప్లానుడ్ గా ఒక అధికారిని పంపించి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అక్కడ లడాయికి పూనుకున్నది ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ సర్కారు. లడాయి అయిన తర్వాత ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మేము భూములు ఇయ్యం అని చెప్పిన తర్వాత ఇవి గుడ్లు పెట్టే బల్లులు, గుడ్లు పెట్టే పాములు తిరిగే భూములు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వీడియో వైరల్ చేస్తా అంటే మేము బంగారం పండిస్తున్నాం వీటిలల్లా అనేసి వ్యతిరేకత వచ్చిన తర్వాత కొట్టరాని చోట కొట్టి తాకరాని చోట తాకిన తర్వాత జాతీయ కమిషన్ దగ్గర దాకా పోయిన తర్వాత వెనకడుగు వేస్తున్నాడు. ఆది నుంచి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒకటి చెప్తున్నాడు, మళ్ళా వ్యతిరేకత రాగానే డైవర్ట్ అయిపోతున్నాడు. ఆయనకు పాలన మీద అవగాహన ఎక్కడుంది చెప్పండి, పాలన తెలియదు. ఫార్మా కంపెనీ కడితే మీకు వచ్చి ఇబ్బంది, ఇప్పుడు మాకు అస్సలు ఇబ్బంది లేదు. ఫార్మా కంపెనీ కాదు, ఫార్మా సిటీ కట్టండి. ఒక కొండారెడ్డి పల్లెలే కాదు, కరీంనగర్ లో కట్టుర్రి, వరంగల్ లో కట్టుర్రి, హైదరాబాద్ లో కట్టుర్రి, నల్లగొండలో కట్టుర్రి, ఇంకో కొండలో కట్టుర్రి, మహబూబ్ నగర్ లో కట్టుర్రి, ఆదిలాబాద్ లో కట్టుర్రి, ఆసిఫాబాద్ లో కట్టుర్రి, మొత్తం డెవలప్ చేయర్రి. డెవలప్మెంట్ కు మేము వ్యతిరేకులము కాదు, నువ్వు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకులము. ఎస్టీ బిడ్డల, లంబాడి బిడ్డల భూములను గుంజుకొని చేస్తున్న దానికి వ్యతిరేకులము. ఆల్రెడీ భూమి చూసిండ్రు కేసీఆర్ గారు, బిఆర్ఎస్ ప్రభుత్వము. అలా అక్కడ నిర్మిస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనేసి ఆనవాళ్ళు చెరిపేస్తా అని తిరుగుతున్నాడు కదా ఈ రేవంత్ రెడ్డి. ఆ ఆనవాళ్ళు చెరిపేయడానికి అక్కడ నిర్మిస్తలేడు. వాళ్ళు భూములు ఇవ్వడం ఇష్టం లేదు కదా, ఇక్కడ చేయొచ్చు కదా. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన రైతులు మళ్ళీ అడుగుతున్నారు కదా, ఈ భూములలో ఫార్మాసిటీ వస్తలే, భూములు లాక్కున్న వాళ్ళే ఇప్పుడు ఈ భూముల గురించి మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. మరి భూములు లాక్కోలేదా? గతంలో భూములు
లాక్కున్నాము కాదు, భూములు తీసుకున్నాము, వాళ్లకు నష్టపరిహారాలు ఇచ్చినాము. ఆ భూములల్లా కాళేశ్వరం నీళ్లు ఒయ్యవట్టే, ఆ భూములల్లా కాళేశ్వరం నీళ్లు ఉండవట్టే నువ్వు ఫార్మాసిటీ కడతా అంటున్నావు. కాళేశ్వరమే లేకపోతే, నీళ్లే లేకపోతే ఫార్మాసిటీ ఎక్కడికి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్లు లేకపోతే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ప్రజలు బతకాలన్నా, చెట్లు ఉండాలన్నా, జీవకోటి బతకాలన్నా, మనుగడ ఉండాలన్నా కూడా నీళ్లు కావాలి. నీళ్ల ఆధారాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్ గారు కదా. నీళ్లే లేకపోతే నీకు ఎక్కడి నుంచి ఫార్మాసిటీలు కడతావు? ఏం చేస్తావు? మేము ఫార్మాసిటీలకు వ్యతిరేకులము కాదు, భూములు గుంజుకోవడానికి వ్యతిరేకులము, మేము అభివృద్ధికి వ్యతిరేకులము కాదు, ఈయన చేస్తున్న వినాశనానికి వ్యతిరేకులము, మేము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకులము కాదు, ఈయన చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకులము, మేము హైడ్రాకు వ్యతిరేకము కాదు. హైడ్రాలో ఈయన ఏదైతే పేద ప్రజల ఇల్లు కూలుస్తున్నాడో, హైడ్రా ఇల్లు కూడా, రంగనాథ్ ఇల్లు కూడా హైడ్రాలనే ఉన్నది. మరి ఆయనకు ఒక న్యాయము, పేద ప్రజలకు క్లారిటీ ఇచ్చిండు కదా. 40 సంవత్సరాల క్రితం కట్టారు, 40 సంవత్సరాల క్రితము చెరువును కూల్చినము, పార్కు కట్టినము, ఇది కట్టిన. పాపం వాళ్ళు కూడా ఇప్పుడు కూల్చిన వాళ్ళు కూడా 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం కట్టుకున్న వాళ్ళే కదా. నీకొక న్యాయము, నీ అధికారులకు ఒక న్యాయము, నీ అన్నదమ్ములకు ఒక న్యాయమా? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? 27 సార్లు ఢిల్లీకి పోయి ఢిల్లీ చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమున్నది? నువ్వు తెచ్చింది ఏమున్నది? కేంద్ర ప్రభుత్వం తోటి సఖ్యతగా లేడు కేసీఆర్ అని చెప్పినావు, బీజేపీతో సఖ్యత లేడు, నేను బడే బాయి చోటే బాయి అది అని అన్నావు. అలాయ్ బలాయ్ చేసుకొని బడే బాయి చోటే బాయి అనేసి కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ తరపున నువ్వెన్ని నిధులు తీసుకొచ్చినావు? 0 బడ్జెట్ ఇస్తే కూడా 8 మంది ఎంపీలు ముక్కున వేలేసుకొని కూర్చున్నారు తప్ప పార్లమెంట్ లో ఒక్కడు కూడా క్వశ్చన్ ఎరైజ్ చేయలేదు. ఈ 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఒక్కరు కూడా క్వశ్చన్ ఎరైజ్ చేయలేదు. మాకు అన్ని మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అని అడిగినోళ్ళు లేరు. ఏం జరుగుతుంది? అంతా కూడా జీరో అయిన వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. జీరో ఎంపీ సీట్లు జీరో వీళ్ళకి, మరి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము జీరోలమే, మేము జీరో అయినము, జీరో నుంచెల్లే స్టార్ట్ అవుతాయి అన్ని కూడా. బీజేపీ మర్చిపోవద్దు, 2 సీట్లతోటి దేశంలో 2 ఎంపీ సీట్లతోటి ఉండే ఇప్పుడు దేశాన్ని ఏలుతుంది, దేశంలోనే లార్జెస్ట్ పార్టీగా నిలిచిపోయింది. మేము కూడా జీరోలమని చెప్తున్నారు కదా, జీరో నుంచెల్లే మళ్ళా మొదలు పెడతాం. ఇంకో విషయం ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు చేస్తున్న ధర్నాకు సంబంధించి, మహాధర్నాకి మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది. మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ పెట్టడం జరిగింది. ఈ గతంలో కూడా వీళ్ళు దళితుల మీద దాడులు చేయించిన వాళ్ళు, దళితుల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నారు, కొన్ని పత్తితి కవులు చెప్తా ఉన్నారు. ఏం అర్హత ఉంది వీళ్ళందరికీ అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దళితులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వము. దళితుల కోసము, దళితులకు మేము వచ్చిన తర్వాత 12 లక్షలు, కేసీఆర్ 10 లక్షలే ఇస్తాండు దళిత బంధును, మేము వచ్చిన తర్వాత 12 లక్షలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము. దళిత బంధును బంధు పెట్టిన ప్రభుత్వము ఒక దగాకోరు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. దగాకోరులు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు ఉంది, ఎందుకంటే దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చినాం. ప్రతి దళితునికి హుజరాబాద్ నా నియోజకవర్గమే ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దినము. ఆ ప్రభుత్వము మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటున్నారు, మీకన్నా మంచిగా చేస్తా అంటారు, సోలార్ పవర్ ప్లాంట్ ఇస్తా అంటున్నారు. చాలా వరంగల్ సాక్షిగా మహిళలను కోటీశ్వరులను చేస్తామనేసి సీతక్క చెప్పింది. ఏ మహిళకు అన్యాయం జరగకుండా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. రీల్స్ అక్క అది వరకు ఏం చేసేది, ఎక్కడ రేపులు జరిగితే ఎక్కడ అది జరిగితే పోయి రీల్స్ చేసేది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి? ఎక్కడికన్నా పోయి మాట్లాడుతుందా? ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చినాక ఒక లెక్క, మంత్రి పదవి రాకముందు ఒక లెక్కన. ఎంతమంది గురుకుల విద్యార్థులు చచ్చిపోతున్నారు, ఎంతమంది శ్రీ చైతన్య లాంటి కాలేజీలలో ఉరివేసుకొని అమ్మాయిలు చచ్చిపోతున్నారు? ఎక్కడికన్నా పోయిందున్నదా? ఏమన్నా చేసిందున్నదా? మహిళలను దేనికి 2500 ఇస్తా అని ఎగ్గొట్టినోళ్ళు కోటీశ్వర్లు అని చేస్తారా అండి? ఎవరైనా కోటీశ్వర్లు చేసారు? పావులా వడ్డీలని ఇప్పటి వరకు కూడా మహిళా సంఘాలకు విడుదల చేయలేదు వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? కోటీశ్వరులను చేసి సాధ్యం కాదు అది. ఇప్పుడు సాధ్యం కాని మాటలను ఏ విధంగా మాట్లాడుతున్నారు? మరి సాధ్యం చేసి చూపెట్టాలి కదా. ఏ మహిళను కోటీశ్వరాలను చేసిర్రు, ఏ మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దిర్రు, ఏ మహిళలకు కంపెనీలు పెట్టించిర్రు, ఏ మహిళలను ముందుండి నడిపించిర్రు, ఏం చేసిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీకే తెలుసు, అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళకే తెలుసు. ఏది కూడా అన్ని
లంగ ముచ్చట్లు దొంగ ముచ్చట్లు నీళ్ళల్ల దెబ్బ ముచ్చట్లు మాట్లాడిర్రు, అధికారంలోకి వచ్చిండ్రు. ఇళ్ళ లంగ దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ గారి మీద నిందారోపణలు చేస్తున్నారు. కేసీఆర్ గారిని తిట్టని తిట్లు తిట్టకుండా తిడుతున్నారు. ప్రతి దానికి కేసీఆర్ ని అరెస్ట్ చేపిస్తారంట, కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేపిస్తారంట. తొందరలో ఖచ్చితంగా వీళ్ళకి జైలుకి వెళ్ళే సాధ్యమైతే ఉంది. ఖచ్చితంగా దీని మీద అన్ని ఆధారాలు మేము బయట పెడతాం అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కేటీఆర్ కేసీఆర్ అనేటోళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక మీదట గనక దేనికైనా అడ్డు వస్తే ఖచ్చితంగా వాళ్ళని తొక్కుకుంటూ పోతామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి స్వయంగా. మరి ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డినే తొక్కే సమయం ఆసన్నమైనది. ఈ 11 నెలలల్లా ప్రజలను దగా చేసి కుట్ర చేసి మోసం చేస్తున్నందుకు, రైతు బంధును బంధు పెట్టినందుకు, రుణమాఫీని చేయనందుకు, పురుగులన్నం పెట్టకుండా ఉండనందుకు రేవంత్ రెడ్డినే తొక్కే పరిస్థితి వచ్చేసింది తెలంగాణ ప్రజానికం మొత్తము. ఎవ్వడి తరం కాదు కేసీఆర్ ను అరెస్ట్ చేయడము, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడము. ఆయన కక్షతోటి చేస్తే, కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలుసు. వస్తారా కేసీఆర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఇగో మీరు వచ్చే ఛాన్స్ ఉందా? ఒక విషయం అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మొదటి నుంచి వస్తున్నారు అనే దాని మీద ఉంది. అది వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నాయకులు దీన్ని చనువుగా తీసుకుని వాళ్ళు రకరకాల అంశాలు బయట పెడతా ఉన్నారు. కేసీఆర్ పని అయిపోయింది, ఇక రాడు బయటికి, కేటీఆర్ సీఎం పదవికి చూస్తున్నాడని. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వేటి మీద మాట్లాడాలంటే లగచర్ల ఇష్యూల మీద మాట్లాడాలి, రుణం మాఫీ మీద మాట్లాడాలి, రైతు బంధు మీద మాట్లాడాలి, బోనస్ల మీద మాట్లాడాలి. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఒక్కటే మాట వాడుతున్నారు. కేసీఆర్ బయటికి వస్తలేడు, కేసీఆర్ వస్తారా, రానిస్తారా? కేసీఆర్ లేకపోతే, ఆయన పేరు నామజపం చేయకపోతే వాళ్ళకు పూట గడవది, వాళ్ళ ప్రభుత్వం నడవది, వీళ్ళను ప్రజలు నమ్మరు, ఇంకా కూడా తూవాని ఉంచుతారనే ఒక నెపంతోటి, ఒక డ్రామా తోటి మాత్రమే కేసీఆర్ బయటకు వస్తాడా అనేసి ఒక డ్రామాటిక్ వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఇగో డ్రామా రావెవరో, గుంపు మేస్త్రెవరో, దగాకోరెవరో, కుట్రాకోరెవరో, లిల్లీపుట్ ఎవరో, పప్పు ఎవరో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు. థ్యాంక్ యూ.